బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో అధికార వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్ఛార్జిలో మార్పు తర్వాత వరుసగా పార్టీ వీడుతున్న అసంతృప్తుల సంఖ్య పెరుగుతుంది. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న మల్లాది విష్ణు కూడా వైసీపీకి త్వరలోనే గుడ్ బై చెబుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన చాలా కాలంగా అధినాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. దానికి తోడు సెంట్రల్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి విష్ణును వైసీపీ తప్పించింది. ఇక సెంట్రల్ బాధ్యతలను వెల్లంపల్లికి ఇవ్వడంపై మల్లాది అసంతృప్తిగా ఉన్నారు. ఈ మేరకు తన అనుచరులతో ఆనా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే షర్మిలతో మల్లాది టచ్లోకి వెళ్లారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, చెప్పండి, మల్లాది విష్ణు తన అనుచరులతో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఆయన పార్టీ మారే అవకాశాలున్నాయా? మోస్ట్లీ మొత్తం మీద చూసుకుంటే కనుక మల్లాది విష్ణుకు సంబంధించి కూడా ఆయనకి వెల్లంపల్లికి సెంట్రల్కి టికెట్ ఇవ్వడంతో కూడా ఆయన తీవ్రస్థాయిలో అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం కూడా కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ స్థాయిలో కూడా సమావేశమయ్యారు. పార్టీకి రాజీనామా చేయాలి, అలాగే పదవులకు రాజీనామా చేయాలని చెప్పి కూడా వారైతే ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేశారు. అయితే ఆ తీర్మానానికి సంబంధించి కూడా ఒకరోజు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గడువు ఇవ్వాలి, ఆ తర్వాత మనం నిర్ణయం ప్రకటించాలని చెప్పి పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా వాళ్ళు ఆందోళన కొనసాగించారు. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఈ రోజు సాయంకాలం ఆంధ్రప్రదేశ్కి షర్మిల రావటం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు కూడా ఆమె విజయవాడ వచ్చారు. అయితే ఆ సమయంలో షర్మిలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తా ఉంది. ఆయన షర్మిల కార్యదర్శి మల్లాది విష్ణు అనుచరులు ఆయన ముఖ్యమైన వ్యక్తి కాల్ చేసి షర్మిలాని కలవటానికి టైం ఇవ్వాలని చెప్పి కూడా కోరినట్టు తెలుస్తా ఉంది. అయితే షర్మిలాకి సంబంధించి కూడా 2 రోజులు వెయిట్ చేయాలని, ఆ తర్వాత పిలుస్తానని చెప్పి కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో వెంటనే మల్లాది విష్ణు తన అనుచరులు, కార్యకర్తలు, నేతలతో కూడా సమావేశమయ్యారు. పార్టీ మార్పు ఏ విధంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన పెట్ట కూడా ఆయన కార్యకర్తలు, నేతలు దృష్టిలో పెట్టడం జరిగింది. అయితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరితే కొంత నష్టం జరిగే అవకాశం ఉంది, వ్యక్తిగతంగా ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి కూడా కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే రాజకీయ భవిష్యత్తు ముఖ్యం అని చెప్పి మల్లాది విష్ణు కోరారు. దీనికి సంబంధించి కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని చెప్పి కూడా కార్యకర్తలు మల్లాది విష్ణుకి అయితే ఒక భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రానున్న 2-3 రోజులు దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెజార్టీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా మల్లాది విష్ణు షర్మిలాకి టచ్లోకి వెళ్ళినట్లు కూడా తెలుస్తా ఉంది. రానున్న 3-4 రోజుల్లో కూడా షర్మిలతో భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఉమశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.